బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాగ్. జనరల్గా మన ఇంట్లో విమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల ఇంట్లో ధనం నిలబడకపోవటం లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా. బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి గల ప్రధాన కారణాలు దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం. అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా. కొన్నిసార్లు ఏమవుతుందనంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అవునండి. అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా, శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణాలు 4 ఉంటాయి నాగరాజు గారు. మొదటిది వ్యయదోషము అంటారు. వ్యయదోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము. ఈ యొక్క వ్యయదోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి. ఎలాంటివంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా, అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు. వ్యయదోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు. అంటే వ్యయదోషం ఎక్కడైతే ఉంటుందో అర్ధము అంటే డబ్బు అండి, క్షయం భవే క్షీణించిపోతుంది, ధనహీనులైపోతారు అని అర్థము. వ్యయదోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి. ఆన్లైన్ షాపింగ్స్ అని, లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని, ఇక్కడెక్కడికో వెళ్ళాలని, అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక వ్యసనం. అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది. ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డౌన్ఫాల్ ఖచ్చితంగా చూస్తారు. చాలామంది నాగరాజు గారు వ్యయదోషం ఉన్నవాళ్ళు మనం బాగా గుర్తించవచ్చు. అదేంటి అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే ఇంక అలవాటు, డైలీ ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రేమలో పడో, ఎవరైనా ఇష్టపడిన వ్యక్తుల కోసమో, చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో, లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, లేకపోతే ఖర్చు పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని వ్యయదోషంగా గుర్తించవచ్చు. 12వ స్థానంలో చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయదోషము. అయితే ఇందులో రెండవ దోషము సంఘదోషము అంటారు నాగరాజు గారు. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే ఈ యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, చుట్టుపక్కన అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో, ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు. సంఘదోషము అంటాం. అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు, ఆ మాయలో పడి ఆ జలస్ ఫీలింగ్తోనో, ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో, లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి. చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి దాచుకుని ఒక పెళ్ళికి, ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు పెడతారు, అప్పుల పాలు అయిపోతారు. అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి కూడా తినకుండా దాచుకున్నటువంటి డబ్బుల్ని
బయటికి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఇన్ఫ్లుయెన్స్ తోటి. అంటే ఎవరు మెప్పు కోసం కోరుకుని, ఆ గొప్పల కోసం, హైప్స్ కోసం, దాన్ని సంఘ దోషము అంటారు. అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా 11th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు కానీ, 11thలో చంద్రుడు ఉన్నప్పుడు కానీ, 11thలో కేతు ఉన్నప్పుడు, రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు. సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు, అప్పుల పాలైపోతారు. అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది. అంటే ప్లానింగ్ లేకపోవడము, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము. కొంతమంది చూడండి నాగరాజు గారు, డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను, ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు. అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి, దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ డబ్బులు దాయాలి, ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు. అందుకే కొంతమంది 33 సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. 30 years వరకు ఎవరి జాతకంలో అయినా, ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము. కొంతమందికి ఇది కాలసర్పదోషంగా కనబడుతూ ఉంటుంది. కాలసర్పదోషానికి 33 yearsకి చాలా ఇంటర్లింక్ ఉంటుంది నాగరాజు గారు. సో 33 సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు, డబ్బు సంపాదన ఉండదు, అప్పుల పాలు, వ్యసనాలు, చెడు సహవాస దోషము, కేసులు, గొడవలు, కలహాలు, ఫైనాన్షియల్ డౌన్ఫాల్, హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి. పెళ్లి కూడా అవ్వదు. అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది ఏమీ ఉండదు. సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో, అంటే తొందరపాటు నిర్ణయాలండి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, బెట్టింగ్ యాప్స్, జూదము, ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంట్లో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, 2 తొందరపాటు నిర్ణయాలు ఒకటి, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి, ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు యొక్క అభావన దోషము. అంటే స్ట్రిక్ట్గా పెంచకపోవడము, క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు, ఇవన్నీ కూడా అభావన దోషం. ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు, అంతే. అప్పు తీసుకొచ్చినా సరే అంతే కదా, అలాంటివి ఉంటాయి. అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఏమీ ఉండదు. అది ఎవ్వరూ పెట్టలేదు, నేను పెట్టండి క్లిక్ అయిపోతాను. ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలోవర్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు. అయితే 4వది అన్యోన్య రుణ దోషము అని ఉంటుంది నాగరాజు గారు. అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి, మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి. ఎప్పుడైతే స్త్రీలు ఇద్దరు మెన్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ఆలోచన లేకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను, నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవరికి అది సరిగ్గా తెలియదు అనే భావనతో ముందుకు వెళ్ళారనుకోండి, ఈ అన్యోన్య రుణ దోషంలో పడతారు. అంటే అప్పుల పాలైపోతారని అర్థం. చాలామంది చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా, అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము, లేకపోతే ఇంట్లోంచి ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి. ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికీ తెలియకుండా దీంట్లోంచి డబ్బులు వస్తాయి అనే భావనతో రోజుకి 1-2 గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు, ఆఖరికి మొత్తం నష్టపోతారు. అంటే బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు. అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం, ఒక గిఫ్ట్ ఇద్దాం, డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. అన్యోన్య రుణ దోషము, భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణ దోషంగా వస్తుంది. అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు, ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది. సో భర్తని రోడ్డు పాలు చేయడము, అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం, డీపాపులర్ చేయడము, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు, కానీ అక్కడ డబ్బులు రావు, బిజినెస్ రాదు, ఏమీ రాదు, నష్టపోతారు. సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక, లోపలికి మింగలేక, కక్కలేక అలా ఉంటారు. అన్యోన్య రుణ దోషము. అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి. అంటే మీరు చెప్పినటువంటి ఈ 4 దోషాల ప్రకారం కనుక మనం చూస్తే అంటే హస్త నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి
ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుందంటారు? సో మేజర్గా నాగరాజు గారు హస్త నక్షత్రం అంటే వినాయకుడికి సంబంధించినటువంటి నక్షత్రము. ఈ యొక్క హస్త నక్షత్రము కన్యా రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అండి. జనరల్గా అనేవి వీళ్ళు ఒక బిజినెస్ పీపుల్ అని చెప్పచ్చు. వీళ్ళు మాట్లాడేటువంటి విధానము చాలా ఆకర్షణీయంగా ఉండడము, చాలా సాఫ్ట్ స్పోకెన్, వీళ్ళు కూడా చాలా సాఫ్ట్గా ఉండి మాట్లాడడము, బిహేవియర్ కూడా చాలా మంచివాళ్ళు, అతి మంచివాళ్ళు. మనం చూస్తూ ఉంటాం. ఎలా చెప్పచ్చు అంటే ఒక వ్యక్తి డైలీ వెళ్ళి ఉద్యోగం చేసుకుని బిజినెస్ చేసుకుని ఎవరి జోలికి వెళ్లకుండా, ఎవరిని పట్టించుకోకుండా ప్రశాంతంగా తన లైఫ్ తను బ్రతుకుతూ ఉంటాడు. వాళ్ళని చూసి మన హస్త నక్షత్రం వాళ్ళు ఇలాగే ఉంటారని చెప్పచ్చు, బికాజ్ వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి. అయితే వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే నాగరాజ్, ద ఒరిజినల్ 4th and 7th లార్డ్ గురుడు అవుతారు, జూపిటర్. ఈ జూపిటర్ ఎప్పుడైతే అవుతారో వీళ్ళకి ఫైనాన్షియల్గా గురుబలం అనేటువంటి జనరల్గానే వీళ్ళకి లేకపోవడం వల్ల ఫైనాన్షియల్గా డబ్బు అనేటువంటిది పెద్దగా సంపాదన అనేటువంటిది ఉండదు వీళ్ళకి. సో ఏం చేసినా అంతంత మాత్రమే, ఏదో వస్తుంది వెళ్తుంది, 40,000, 50,000, 60,000, సో ఆ రేంజ్లోనే ఉండడము. ఆ సంపాదన కానీ ఆ ఫేమ్ కూడా దేన్ని వీళ్ళు కోరుకోరు. మేజర్గా చెప్పాలంటే నాకు అంత డబ్బు కావాలి, నాకు అంత ఫేమ్ కావాలి, నాకు ప్రశాంతంగా ఉంటే చాలండి, నాకు ఏం వద్దండి, మనశ్శాంతిగా ఉంటే చాలు అనేటువంటి మనస్తత్వం వీళ్ళది. అదేవిధంగా ద ఒరిజినల్ 12th లార్డ్ రవి అవుతారు. వీళ్ళకి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటే అది కారణం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అండి. ఆరోగ్య దోషం వల్ల వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వల్ల డబ్బులు ఖర్చు అయిపోతాయి. అండ్ ఏంటి అంటే ఫ్యామిలీని చూసుకోవడం వల్ల, ఫ్యామిలీ కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు తప్ప వీళ్ళకి ఎలాంటి ఖర్చులు అనేటువంటివి ఏది ఉండదు. అండ్ బిజినెస్లో లాస్ అవ్వడము అంటే వీళ్ళు అంత రిస్క్ తీసుకునేటువంటి మెంటాలిటీ కూడా వీళ్ళకి ఉండదు. అంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు కూడా వీళ్ళు చేయరు. వీళ్ళకు ఉండేటువంటి దానిలో కూడా ఆరోగ్యపరమైన దోషము. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే మ్యారేజ్ ఇష్యూస్ అండి. మ్యారేజ్ ఇష్యూస్లో పడి ఫ్యామిలీ కోసము, ఈ డైవర్స్ అప్లై చేయడం కోసము, లేకపోతే హస్బెండ్ కోసము, అతన్ని మార్చుకోవడం కోసము ఎన్నో పూజలు, లేకపోతే ఎంతో ఖర్చు పెట్టడము, అతని ఆరోగ్య సమస్యల కోసం ఎంతో ఖర్చు పెట్టడము, మేజర్గా అతని యొక్క బిజినెస్ లాస్ అయినప్పుడు దానికి హెల్ప్ చేయడము. కొంతమంది ఆడవాళ్ళు ఏంటి అంటే తన పుస్తలు కూడా తీసి ఇచ్చేస్తుంటారు భర్త కోసము. ఆ రకమైన మనస్తత్వం అండి. అంత మంచితనం, అంత కేరింగ్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఎప్పుడూ కలిసి రాదు. ఆ డబ్బు అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ రేంజ్లో రాదు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. సో ఒకవేళ వ్యయదోషం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాని మూలానే విపరీతంగా లాస్ అనేటువంటిది వీళ్ళు చూస్తారు. హెల్త్ ఇష్యూస్ కోసమైనా, ఫ్యామిలీ కోసమైనా వ్యయదోషము, డబ్బులు నిలబడకపోవడము ఎప్పుడు ఖర్చు అవుతూనే ఉంటాయి. తర్వాత అన్యోన్య రుణదోషము అంటే ఇది 2 కేసెస్లో మనం చెప్పొచ్చు నాగరాజు గారు. అన్యోన్య రుణదోషం అనేటువంటిది వీళ్ళు భర్త కోసం పడేటువంటి తాపత్రయం మూలాన డబ్బులు ఖర్చు అయిపోతాయి. భర్త కోసం వీళ్ళు త్యాగం చేయడము, భర్త కోసం డబ్బులు వదులుకోవడము, సక్సెస్ని వదులుకోవడము, డబ్బును వదులుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయి. అన్యోన్య రుణదోషము. పైగా ఇంకొకటి ఏమిటి అంటే భర్తకి తెలియకుండా ఏదైనా బిజినెస్ చేయాలి, లేకపోతే 7th లార్డ్ బుధుడు అవుతారు కాబట్టి ఏదైనా చీటీలు కట్టాలి, వడ్డీ వ్యాపారం చేయాలని వీళ్ళు ఆశపడితే అది కూడా కంప్లీట్గా లాస్ అయిపోతారు. ఫేమ్ కూడా అవుతారు. సో చెడ్డ పేరు కూడా వస్తుంది వీళ్ళకి. సో ఆ రకంగా అన్యోన్య రుణదోషము, వ్యయదోషము 2 వీళ్ళకు ఉంటాయండి. ఒకవేళ అంటే మేజర్గా ఒకవేళ వీళ్ళు రిస్క్ ఏమీ తీసుకున్నట్లయితే వీళ్ళకి ఏది కనబడదు. ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఏదైనా లాస్ జరిగింది అంటే 2 కారణమే, వ్యయదోషము, అన్యోన్య రుణదోషము. మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఇంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ సూక్తము పారాయణ చేయండి, లేదా అమ్మవారికి సంబంధించి మహాలక్ష్మి అష్టకం ప్రతిరోజు చదవండి. లలితా సహస్రనామము, లక్ష్మీ హృదయము అని ఒకటి ఉంటుంది, అది తప్పకుండా చదవండి. మీ డబ్బు అనేటువంటిది నిలబడుతుంది, ముందుగా ఖర్చు అవ్వకుండా. హెల్త్ ఇష్యూస్ కోసమైనా వ్యయదోషము, అన్యోన్య రుణదోషము 2 పోతాయి. వీళ్ళకి అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందన్న? సో మేజర్గా నాగరాజు గారు కన్యా రాశి వాళ్ళకి అన్నిటిలోనూ మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. గురుడు కానీ, శని కానీ, రాహు కానీ మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. పెద్దగా యోగము కాదు, అలాంటి దోషము కాదు. అయితే కొన్ని మనసు వీళ్ళకి ఎస్పెషల్లీ రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాయి. రవి బలం పెరగడం మూలన జూన్ 15 దగ్గర నుంచి జూలై 15 దాకా వీళ్ళకి రాజయోగం అయితే, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 దాకా మళ్ళీ రాజయోగం వీళ్ళకి పడుతుంది అని చెప్పచ్చు. అయితే కుజుడి యొక్క బలం పెరగడం మూలన 27వ తారీఖు అక్టోబర్ దగ్గర నుంచి 7వ తారీఖు డిసెంబర్ దాకా కుజుడి బలం పెరగడం మూలన నూతన వస్త్ర వాహన వస్తు యోగాలన్నీ కనబడము, ఏదైనా భూలాభము కలగడం లాంటివి ఖచ్చితంగా కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గి ప్రశాంతమైన జీవితాన్ని ఆ మనసులో గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా
తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి ఫినాన్షియల్, కొంతమందికి కెరీర్, కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము, అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది. బిజినెస్ లాస్ అవటము, లేదంటే మనుషులు కోల్పోవటము, హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి. కానీ పర్సనల్ చాట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు, ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు. అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా, అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి, మంత్రోచ్చారణ అంటే మంత్రపారాయణ ప్రతినిత్యం ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా సరే మీరు ఉమాగారిని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.